అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 107వ భాగం. రచయిత వనజ గారు. నేను స్నానం చేసి డ్రెస్ వేసుకుంటాను, ఆ తర్వాత వచ్చి మేకప్ చేద్దరు గాని. ఆ లోపు కాఫీ టీ స్నాక్స్ ఎంజాయ్ చేయండి అని మహితా వాళ్ళని పంపించి స్నానానికి వెళ్ళింది. అరగంట బాత్ టబ్ లో స్నానం చేసి ఆ లెహంగాను అక్కడ వేసుకోలేక టవల్తోనే రూమ్ లోకి వచ్చి బృందావనం మొత్తం దద్దరిల్లేలాగా ఒక గావు కేక పెట్టింది మహిత. గుండెల దగ్గర ఉన్న టవల్ ని జారకుండా గట్టిగా పట్టుకున్న మహిత డోర్ వైపే కోపంగా చూస్తూ సడన్ గా ఏడ్చేసింది. ఏమైంది అని అంటూ ప్రమోద్ ఆమె దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కౌగిలించుకొని వస్తున్నట్లు కనీసం మాటైనా చెప్పకుండా వచ్చేసావు నువ్వు అని అంటూ ఏడవడంతో ఆమె కన్నీళ్లను తుడచడంలో ప్రమోద్ బిజీ అయిపోయాడు. హాల్లోనే ఉన్న క్రిష్ ఆమె అరుపులకు పెదవులు సాగదీసి కంగారుగా ఆ గదిలోకి వెళ్ళబోతూ ఉన్న శాస్త్రి గారిని ప్రకాష్ గారిని ఆపేస్తూ, ఏమీ జరగలేదులే, మీరేమీ టెన్షన్ పడకండి అని అంటూ వాళ్ళని దూరంగా పంపించేశారు. అతను కూడా మిగిలిన వర్క్స్ అన్ని చూసుకోవటంలో పడిపోతే ఫ్యామిలీని తీసుకొచ్చిన పృథ్వీ బావా అంటూ కళ్ళు మూసి సర్ప్రైజ్ ఇద్దామంటూ క్రిష్ కళ్ళని మూసేసరికి పాపం డొక్కలో ఒక పోటు పొడిపించుకున్నాడు. బావా సర్ప్రైజ్ అయ్యి హూ ఇస్ దిస్ అంటావు అనుకుంటే ఇలా కొట్టేశావేంటని అతను అడగటంతో, ఇప్పుడు నాకు అంత సరదా టైం రెండూ లేవులే గాని క్యాటరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండిపో అంటూ పృథ్వీని పనుల్లోకి తోసేశాడు క్రిష్ బాబు. అనవసరంగా ఇంత తొందరగా వచ్చాను, నా డ్రెస్ పాడైపోతుందేమో అని అంటూ మంచిగా మోడీ డ్రెస్ వేసుకొచ్చిన పృథ్వీ బాధపడుతున్న క్యాటరింగ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అతని ఫ్యామిలీ కూడా ప్రకాష్ హరితలకి తెలుసు కాబట్టి వాళ్ళందరినీ కూడా పలకరించి వెన్యూలో అరేంజ్ చేసిన సీట్స్లో ఆసీనులయ్యారు వాళ్ళు. క్యాటరింగ్ దగ్గర ఉండమంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ బావ దగ్గరికి వచ్చిన బామ్మది బావా బావా స్వప్నం నువ్వు రిసెప్షన్కి పిలిచావా అని అడగటంతో అతని వైపే ఒక లుక్ ఇచ్చిన క్రిష్ నాకేం అవసరం అని అన్నాడు. అరే అలా అంటావేంటి, ఫ్యూచర్లో నన్ను పెళ్లి చేసుకుంటే నీకది చెల్లెలే అవుతుంది కదా, కనీసం ఆ వరుసతో అయినా నా స్వప్నను పిలవచ్చు కదా బావా అని అడగటంతో మీ చెల్లి పిలిచిందిలే అని చెప్పి పృథ్వీ ఏడుపుని చూడలేక, నువ్వు ఫంక్షన్ స్టార్ట్ అయ్యి భోజనాలన్నీ కరెక్ట్గా ఉండే వరకు నా కళ్ళకు కనిపించాలంటే స్టోర్ రూమ్లో వేసి నిన్ను కట్టేస్తాను పృథ్వీ అని అంటూ క్రిష్ బాబు వార్నింగ్ ఇచ్చేసరికి కుయ్యో మొర్రో అనుకుంటూ క్యాటరింగ్ దగ్గరే పడి గుత్తి వంకాయలాగా ఇమిడిపోయాడు పృథ్వీ. ఏడవకు, కొడతాను చెప్తున్నా అని అంటూ ప్రమోద్ అంటే రివర్స్లో మహితనే అతన్ని 4 పీకి కనీసం వస్తున్నట్టు కూడా చెప్పలేదు నువ్వు అని అంటూ వెక్కిలు పెడుతూ ఉంటే, ఇదంతా నా తమ్ముడైనా నీ బావ ప్లానే, నాకేమీ సంబంధం లేదంటూ పృథ్వీ మొత్తుకుంటుంటే ఇంకో 4 పీకిన మహిత అంటే మా బావ ప్లాన్ చేస్తే తప్ప నువ్వు రాలేదు, నీకై నువ్వు రావాలని అనుకోలేదు, నీకై నువ్వు నన్ను చూడాలని అనుకోలేదంటేనే అర్థమవుతోంది నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావో అని అంటూ దూరంగా జరుగు అని అంటూ మహిత ప్రమోద్ని తోసేస్తూ ఉంది. దీంతో ఏది వచ్చినా కూడా తట్టుకోలేమని అనుకుంటూ ఆమెను దగ్గరకు తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టి బ్రతిమాలి బామాలి ముద్దులు పెట్టి బుజ్జగించి కూల్ చేసుకునేసరికి డోర్ సౌండ్ అయింది. మేకప్ ఆర్టిస్ట్ వచ్చినట్లుంది బావా, నువ్వు వెళ్ళి స్నానం చేయి, నేను రెడీ అవుతాను అని ఆమె చెప్తూ ఉంటే, నేను స్నానం ఇలాగే చేసేది, నువ్వు పోయి పేడ పూయించుకో, నేను అమ్మ వాళ్ళ రూమ్లో రెడీ అవుతానులే అని అంటూ ప్రమోద్ తన బ్యాగ్ తీసుకొని ముందుకు వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి వచ్చి, అబ్బా నేను వస్తున్నట్లు చెప్పకపోయినా వెల్కమ్ మాత్రం అదిరిపోయిందని అంటూ అమాంతంగా మహితను తినేసేలాగా చూస్తూ ఆమె గింజుకుంటున్నా కూడా 4 పెదవుల్ని ఏకం చేసి స్ట్రాంగ్ గా కీసుకొట్టేసి వెళ్ళిపోయాడు ప్రమోద్. మేకప్ ఆర్టిస్ట్ లోపలికి రావడంతో సారీ అని చెప్పి మళ్ళీ స్నానం చేసి వచ్చి ఆమె ముందర కూర్చుంది మహిత. బృంద మాత్రం రెడీ అవుతున్నా కూడా ఆమె ఆలోచనలన్నీ కూడా ఆర్య ఫ్యామిలీ చుట్టూనే ఉన్నాయి. అతను వస్తాడా రాడా అని అనుకుంటుంటే ఒక పక్క మైండ్ మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికైనా సరే ఫ్యామిలీ మొత్తం ఎగేసుకుంటూ మరీ వస్తారు అని అనిపించడంతో ఏం జరిగినా అన్నయ్య మనం చూసుకుంటాడులే అని ధైర్యం చెప్పుకొని రెడీ అవ్వడం స్టార్ట్ చేసింది బృంద. అమ్మా నాన్నలు అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో చేయాల్సిన పనులన్నీ కూడా ఇప్పుడు చేస్తూ ఉంటే శర్మగారు వంచి ఇస్తున్న ఫ్రూట్ని తింటూ ఉన్న కమలను డోర్ నుండి చూస్తూ ఉన్నాడు ప్రమోద్. కాసేపు అలాగే చూసి నాన్నగారు ఇప్పటి నుంచైనా మారితే అందరూ సంతోషమే అనుకుని
వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగున్నారా నాన్నగారు అని అడిగేసరికి ఆయనలో ఆశ్చర్యం, కమలలో ఆశ్చర్యం, ఆనందం. నువ్వేంటి ప్రమోద్? ఎప్పుడొచ్చావు అమెరికా నుంచి అని అంటూ ఆమె కొడుకుని దగ్గరికి తీసుకునే ఇదిలో ఫాస్ట్‌గా లేచి ముందుకెళ్తుంటే, కమల చిన్నగా వాడొచ్చింది ఇప్పుడే ఎక్కడికి వెళ్ళడు. వాడిని దగ్గరికే వస్తాడులే అంటూ శర్మగారు కొంచెం బేస్ వాయిస్‌లో చెప్పేసరికి తల్లి కొడుకులిద్దరూ నిట్టూర్చారు. క్రిష్ ఇన్వైట్ చేశాడమ్మా. అందుకే 2 రోజులు లీవ్ తీసుకొనొచ్చానని చెప్పిన అతను అది అబద్ధమని తెలిసినా కూడా తండ్రి ముందు తల్లి ఆరోగ్యం కోసం మాట్లాడకపోతే అనుమానం వస్తుందేమోనని నీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందంటూ ఆవిడని ప్రశ్నలు వేసి ఆవిడకిచ్చిన విటమిన్ టాబ్లెట్స్‌ను తిప్పి తిప్పి చూసి పరిశోధించి శర్మ గారి మైండ్‌లో కొడుకు మంచి బాలుడు అనిపించుకున్నాడు ప్రమోద్. నేను ఫ్రెష్ అయ్యి వస్తానమ్మా. మీరు రెడీ అయ్యారా అంటూ అతను అడిగితే, మీ అమ్మ లేని అలవాట్లన్నీ మరుపుకుంటుంటే తీసుకొచ్చేశానురా అని శర్మగారు అనడంతో అదెందుకోసమో అర్థం చేసుకున్న ప్రమోద్, వాళ్ళేమీ మేకప్ వేయలేదు నాన్నగారు. కేవలం చీర కట్టి జడని దువ్వుతారు అంతే అని చెప్తే, అది కూడా నాకిష్టం లేదని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోతే, అదే విషయం మహితకు టెక్స్ట్ చేసిన ప్రమోద్ స్నానానికి వెళ్ళిపోయాడు. మామూలుగా చీరలు కట్టుకోవడం వచ్చు కానీ, అది కాస్ట్‌లీ పట్టు చీర. పైగా ఫస్ట్ సారికే నలగడం లేదు. అందుకే కమల అవస్థలు పడి, పడి మరి ఇంక తన వల్ల కాదని తెలిసాక, తను తెచ్చుకున్న చీరల నుండి ఒక మంచి చీరను కట్టుకొని కూర్చొనుంది. అప్పటికే డ్రెస్ మాత్రం వేసుకున్న మహిత ఆర్టిస్టులతో ఇప్పుడే వస్తాను అని చెప్పి శర్మగారు కమల ఉన్న రూమ్‌లోకి వచ్చింది. అత్తయ్య, మామయ్య గారు ఎక్కడని అడిగితే ఆయన బయటున్నారని కమల చెప్పడంతో మళ్ళీ రయ్యిమని బయటికొచ్చి హరిత, శ్యామల రెడీ అవుతున్న రూమ్ ముందు నిలబడి, వావమ్మా! నువ్వు భలే ఉన్నావు తెలుసా అసలు. నిన్నిప్పుడు ఎవరైనా చూస్తే మాకు అమ్మ అనుకోరు. అక్క అనుకుంటారు నాకు తెలిసి. కమల అత్తయ్య నీకంటే చిన్ననే అనుకుంటా కదా! కానీ ఆవిడ మాత్రం అక్కడ ముసలావిడలాగా రెడీ అయింది. అందరికీ అన్ని అదృష్టాలుండవు కదా! సర్లే రిసెప్షన్‌లో నువ్వు మాత్రమే బాగా కనపడతావు. ఆవిడ్ని అడిగితే నాకు అమ్మమ్మ అవుతుందని చెప్తాను. వరుస అది సరిపోతుంది కదా! అయినా మేకప్ వేయించుకోకుండా జస్ట్ చీర సరిగ్గా కట్టించుకొని కొప్పు కట్టుకుంటేనే నువ్వింత అందంగా ఉన్నావు. నీకంటే చిన్నదైన కమల అత్తయ్య రెడీ అయితే ఇక నాకే చెల్లెలనుకుంటారేమో అందరూ అంటూ శర్మగారు వినపడేలాగా రూమ్ బయట నుంచి అరవడంతో మా శర్మ అంకుల్‌కి కాలిందన్నమాట. అందుకే ఏం తోచక రూమ్‌లోనే కూర్చొని ఉన్న భార్యని పట్టు చీర సూట్ కేసుని తీసుకొచ్చి మరీ ఆ రూమ్‌లో వదిలిన ఆయన ఆ పిచ్చి పిచ్చి పౌడర్ క్రీమ్‌లేమీ పూయకుండా తనకు కూడా చీర కట్టండని చెప్తే శ్యామల అబ్బో అన్నట్లు అన్నయ్యని చూసింది. ఎందుకంటే శాస్త్రి గారు ఇప్పటివరకు ఆమె డ్రెస్సింగ్‌లో కానీ, ఉండే విధానంలో కానీ ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఆయన వెళ్ళిపోయాక ఏం చేశావే అంటూ మైత్రిని అడిగింది కమల. అప్పుడప్పుడు మావయ్య ఆలోచిస్తున్న బండి ఆగిపోతూ ఉంటుందత్తయ్య. మళ్ళీ పెట్టుకొని కొట్టించామనుకో సాఫీగా సాగిపోతుంటుంది. ఇక్కడ నా దగ్గర పెట్రోల్ పంప్ ఉందన్నమాట. నువ్వేం కంగారు పడకు వెళ్లి రెడీ అవ్వు. ఎలా ఉండాలంటే దెబ్బకి బావకి నువ్వు చెల్లిలాగా తయారవ్వాలని చెప్తే హరిత, శ్యామలాలు బావ ప్రమోద్ వచ్చాడా అంటూ ఆశ్చర్యంగా అడగటంతో అవును వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు మా ఆయన అంటూ వాళ్ళ ముందు సిగ్గుపడి మేకప్ వేయించుకోవడానికి వచ్చేసింది మహిత. సాయంత్రం వరకు కూడా ఇల్లు బోసిగా ఉండటంతో కవిత మాత్రమే రెడీ అయ్యి తోడికోడలికి ఫోన్ చేసింది. ఏమే వెళ్దామా అని. ఏమో అక్క ఈ నాన్న కూతురేదో మాట్లాడుకుంటూ రూమ్‌లోనే ఉన్నారు. ఎంత మన పిల్లని చేసుకోలేదన్నంత మాత్రాన అంత గ్రాండ్‌గా జరుగుతున్న రిసెప్షన్‌కి పైగా మన వియ్యంకులు వెళ్ళకుండా ఉంటే ఏం బావుంటుంది. మనిద్దరమైనా వెళ్ళేసొద్దామా అంటూ అటువైపు కల్పన అనేసరికి ఏమో మీ బావగారు కూడా ఇంకా ఏం చెప్పలేదే. ఈ తండ్రి కొడుకులు కూడా ఏం పట్టనట్టుగా ఉన్నారంటూ కవిత బాధపడుతూ ఉంటే, మా ఆయన ఎలాగో నా మాట వినరు. నువ్వంటే బావగారికి చాలా ఇష్టం కదా! ఒక మాట అడిగి చూడు వెళ్దామని చెప్పి కాల్ కట్ చేయడంతో ఆవిడకి ఎప్పుడూ నరేంద్ర అంటే భయం లేదు. ఎందుకంటే ఆవిడని అంత బాగా చూసుకుంటాడు కాబట్టి. అందుకే ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్లి ఏవండీ రిసెప్షన్‌కి వెళ్దామా అంటూ అడిగేసరికి, వెళ్దామా అంటున్నావేంటి కవిత? మన వియ్యంకుల ఇంట్లో జరిగే దానికి మనం వెళ్ళకపోతే ఎట్లా? అయినా నువ్వేంటి ఇలాగే ఉన్నావు? వెళ్ళు వెళ్లి త్వరగా రెడీ అవ్వు అంటూ ఆయన అనేసరికి నిజమా కలా అంటూ తనకి తాను గిల్లుకుంది కవిత. అబద్ధమైతే కాదులే చూడు మొన్న కంచి నుంచి తెప్పించుకున్నావు కదా పట్టు చీర అది కట్టుకొని నీ కొడుకు సెలెక్ట్ చేశాడని సంబరపడిపోతుంటావు కదా డైమండ్ నెక్లెస్ అది పెట్టుకో. ఎందుకంటే మనము ఆ ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకున్న వాళ్ళం. వాళ్ళతో సమానంగా కనపడాలి కదా అని అనగానే నరేంద్ర కుట్ర తెలియని కవిత నిజమేనేమో అనుకుంటూ కొడుకును కూడా రెడీ అవ్వమని తోడికోడలికి ఫోన్ చేస్తూనే తను అలంకరించుకుంది కవిత. క్రిష్ బాబుకి 5 వరకు అసలు తీరికే లేదు. త్రిపుత కోసం ఇంకా డ్రెస్ రాలేదు. ఆమె కాల్స్ చేస్తున్నా అతడు లిఫ్ట్ చేయడం లేదు. బిజీగా ఉండడం వల్ల. ఏంటి అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? కింద బిజీగా ఉన్నానని లాస్ట్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి క్రిష్ అనడంతో క్రిష్ గారు నా డ్రెస్ ఇంకా రాలేదు. నేను చీర కట్టేసుకోమంటారా అని ఆమె అంటుంటే కుదరదు. ఈరోజు నేను సెలెక్ట్ చేసిందే నువ్వు వేసుకోవాలి. అదా నాదెంతసేపు వస్తున్నాను అంటూ అంతలో వేరే కాల్ రావడంతో గేట్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ రిసీవ్ చేసుకొని అన్నీ జాగ్రత్తగా తిరుపతి రూమ్‌లో పెట్టాడు క్రిష్ బాబు. దాన్ని తిరుపతి కంటే ముందు మేకప్ పిల్ల చూసి మేడం వావ్! ఇంత అందమైన డ్రెస్ నేనింతవరకు ఎక్కడా చూడలేదు. వావ్! మీరే సెలెక్ట్ చేశారా అని ఆమె అబ్బురపోయి అడుగుతూ ఉంటే
ఆ లెహంగా వైపు చూసిన పదం కూడా ఆశ్చర్యపోతూ, లేదండి మా ఆయన గారు సెలెక్ట్ చేశారని గర్వంగా చెప్తూ, దాన్ని మొత్తం విప్పదీసి చూసి షాక్ అయిపోయింది. మెరూన్ రెడ్ కలర్ లెహంగా, అసలు క్లాత్ కూడా కనబడనంతగా ఉన్న పెరల్స్, బ్లౌజ్ నుండి లెహంగా కనెక్ట్ చేసిన చున్నీ, నెమలి భుజం మీద వచ్చేలాగా డిజైన్ చేశారు. తన మీద నిజంగా నెమలి ఉందా అన్న అపోహ కూడా ఉంది. అట్ ది సేమ్ టైమ్ లెహంగా చుట్టూ నెమలికలు ఉంటే నిజమైనవి ఉన్నాయి. అసలు ఆ డ్రెస్‌ని చూసాక వర్ణించడం కూడా కొత్త పదాలు వెతికి దాని గురించి ఎలా చెప్పాలన్నంత ఇదిలోకి పడిపోయింది పదం. క్రిష్ సెలెక్ట్ చేశాడంటే ఖచ్చితంగా అందులో ఏదో స్పెషల్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేసింది కానీ, మరీ ఇలా అని అనుకోలేదు. అదంతా చూసి ఇంత బరువా అని అనుకుంది కానీ, ఒంటి మీద వేసుకున్నాక లోపల సాఫ్ట్ క్లాత్, అసలు వెయిట్‌లెస్‌గా ఉన్న ఆ డ్రెస్‌కి అసలు క్రిష్ ఎలాంటి డిజైనర్‌ని సెలెక్ట్ చేశాడో, ఎంత ఖర్చు పెట్టాడో కూడా ఆమెకు థింక్ చేయడానికి రావట్లేదు. ఓన్లీ డ్రెస్ వేసుకున్నప్పుడు అద్దంలో చూసుకుంటేనే ఆమె ఏదో తనే నెమలి అనిపించింది. నెమలిని చుట్టుకున్నట్లుగా అనిపించింది. ఇదంతా ఒక ఎత్తయితే, ఇంకో బాక్స్ మీద జ్యువెలరీ నేమ్ ఉండడంతో మేకప్ పాప తను ఓపెన్ చేయకుండానే పదం చేతికిచ్చి, "మేడం జ్యువెలరీ అనుకుంటా. మీరే తీసి చూడండి" అని చెప్తే దాన్ని ఓపెన్ చేసిన త్రిపద ఈసారి కింద పడిపోవడం మాత్రమే మిగిలుంది. ఎందుకంటే అది గ్రీన్, బ్లూ, పింక్ 3 కలర్స్ మిక్స్ అయి ఉన్న అన్‌కట్ డైమండ్ జ్యువెలరీ. దాంట్లోనే సెట్ హారం, ఇయర్ రింగ్స్, చెంప స్వరాలు కూడా డైమండ్స్‌తోనే 3 వరుసలలో త్రిపద హెయిర్ వాల్యూమ్‌కి సెట్ అయ్యేలాగా చేయించాడు మన క్రిష్ బాబు. నెక్స్ట్ మాంగ్ టీక, దానికి తోడు డైమండ్‌తోనే ఎలివేట్ అయ్యేలా ఉన్న బింది. అవన్నీ చూసి త్రిపద కంటే ఎక్కువగా ఆ మేకప్ పాప ఎక్సైట్ అయిపోయింది. "మేడం మీ హస్బెండ్‌కి మీరంటే చాలా ఇష్టం అనుకుంటా. అసలు అమ్మాయిలను మనమే తిరిగి తిరిగి సెలెక్ట్ చేసినా ఇంత మంచివి దొరకడం హైలీ ఇంపాసిబుల్. అలాంటిది మీ ఆయన మీకోసం ఇంత బ్యూటిఫుల్ డ్రెస్. ఓహ్ మై గాడ్! ఇంకా జ్యువెలరీ అయితే ఏ సెలబ్రిటీ కూడా వేసుకొనుండడు" అని పొగుడుతూ ఉంటే నవ్వుకుంది పదం పాప. అది తన ఒంటి మీద ఉన్న లక్షలు విలువ చేసే డ్రెస్ కోసమో, లేదా డైమండ్ జ్యువెలరీ కోసమో కాదు. క్రిష్ తన కోసం పెట్టిన ఎఫర్ట్ కోసం. ఆమె ఆ లెహంగా మీద కొప్పు బావుంటుందనుకుని ఆర్టిస్ట్ అదే వేయబోతుంటే ఆపేసిన పదం, "లూజ్ హెయిర్ వేయండి. మా ఆయనకి అలాగే ఇష్టం" అని చెప్పడంతో సింపుల్ ప్యాటర్న్‌తో హెయిర్ లెంత్ మొత్తం వదిలేసింది. ఆమె ఇంక ఫైనల్ టచ్‌గా ఇంపార్టెంట్ పెర్ఫ్యూమ్ స్ప్రే చేసి, "మేడం యూ ఆర్ డన్. మీరిలా స్టేజ్ మీద నిలబడుకుంటే అందరి కళ్ళు పక్కకు కూడా తిరగవు" అని చెప్పి పొగిడేసి ఆమెకు మెటికలు విరిచిన ఆర్టిస్ట్ నిజంగా చాలా బావున్నారని చెప్పి వెళ్ళిపోయింది. అందరూ బయలుదేరదామని హాల్లోకొచ్చారు. సురేంద్ర ఫ్యామిలీ కూడా. నరేంద్ర ఇంటికి వస్తే ఆర్య ముందు "నువ్వెళ్ళు" అని చెప్పాడు నరేంద్ర. "అదేంటి డాడీ మీరు రారా" అని అతనడిగితే, "మేం ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక వస్తాంలే. ఇంటల్లుడుగా నువ్వు ఉండకపోతే బాగోదని" చెప్పి ఆర్యకు కళ్ళు ఆర్పి పంపించాడు నరేంద్ర. స్టైల్‌గా ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి 10 నిమిషాల ముందర బృందావనంలో రీచ్ అయిన ఆర్య అక్కడ జరుగుతున్న హడావిడికి, ఉన్న డెకరేషన్‌కి అబ్బో అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి లోపలికి వెళ్ళబోతే అతన్ని చూసిన ప్రకాష్, ఇంటల్లుడు కదా పలకరించకపోతే బాగోదని సాదరంగా ఆహ్వానించి మహితను పిలవబోతూ ఉంటే ఆమెను బయటికే వచ్చింది. లైట్ పింక్ కలర్ ఫుల్ డిజైన్ లెహంగాలో బృందను చూసిన ఆర్య ఆమెను మొదటిసారి ఎలా చూశాడో అన్న ఊహల్లోకి వెళ్ళిపోయాడు. బృంద తన కోసం కూడా అవుట్‌ఫిట్‌ని మీ రూమ్‌కే పంపిస్తాను తీసుకువెళ్ళని అక్కడే ఉన్న చెప్పేసరికి ఆర్య వీళ్ళు ఎవరి గురించి ఆలోచించగా తండ్రి చెప్పిన పని కూడా మర్చిపోయి బృందని చూస్తూనే ఆమె రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. "నువ్వేంటి క్రిష్ ఇంకా ఇలాగే ఉన్నావు రెడీ అవ్వవా?" అని అంటూ ప్రకాష్ గారు అడుగుతూ ఉండగానే గడప ముందు నిలబడుకున్న 2 ఫ్యామిలీలను చూసి క్రిష్ కంటే ముందే ప్రకాష్ గారు అటువైపుకు వెళ్లారు. పరిగెత్తుకుంటూ వచ్చి తన కాళ్ళకు చుట్టేసిన ఆద్యని ఎత్తుకొని ముద్దులిస్తున్న క్రిష్, "ఏంటన్నయ్య ఇంత లేటుగానే వచ్చేదని" అడుగుతుంటే అభిరామ్, జానకిల వైపు చూస్తూ, "నాదేం లేట్ లేదు క్రిష్ మీ వదిన" అంటూ అంటే, "అదిగో నీ చేతిలోనే ఉంది కదా రాక్షసి లేట్ చేసింది క్రిష్ బాబాయికి మంచి గిఫ్ట్ తీసుకోవాలంటూ అందుకే లేట్ అయిందని" చెప్తూ, "ఇంతకీ మా చెల్లెలెక్కడా లోపల దాచిపెట్టేశావా" అని అడుగుతూ జానకి లోపలికొస్తే ఆమె వెనకాలే సీతారని తీసుకొని వచ్చింది సిరివెన్నెల. "ఓహ్! పెద్దొదిన మీరు కూడా కలిసే వచ్చారా" అంటూ వాళ్ళందరికీ జ్యూస్ సర్వ్ చేయించిన క్రిష్ బాబు, ఆద్య, ఆదిత్య, సితార ఇంకా అభి, జానకిల లాస్ట్ కొడుకుతో పాటు వచ్చిన కశ్యప్, మానసి కొడుకు జ్వాల, అయాన్ల కొడుకు జాహ్నవి, ఆదిత్యల కొడుకు వాళ్ళందరినీ రౌండప్ చేసుకొని కూర్చున్నాడు. సోఫాలో సెటిలయ్యారు అభిరామ్, జానకి, సిరి, అర్జున్. ఇంకా మిగతా 3 జంటలు తెలిసినవే కదా! వాళ్ళందరూ ఉండేసరికి ప్రకాష్ గారికైతే మనసు నిండినట్లుగా అనిపించింది. "క్రిష్ నీకు అభి ఎలా తెలుసు? అందులో అర్జున్ కూడా" అని ప్రకాష్ గారు ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, ప్రకాష్ గారి వైపు చూసిన అభిరామ్, "మీ కొడుకు మీరనుకున్నంత చిన్న పిల్లాడేం కాదంకుల్. హి ఈస్ ట్రైనింగ్ టు డూ సంథింగ్" అని ఒక ఐబ్రో రైజ్ చేసి క్రిష్ వంక చూడగానే తనదైన స్ట్రైట్ స్మైల్ విసిరాడు క్రిష్ బాబు. "మా అభి, జానకిని మర్చిపోయారా? సిరి, అర్జున్ మీకందరూ గుర్తున్నారు కదా! ఎలా ఉంది ఈ సర్ప్రైజ్? ఈ పార్ట్‌లో అందరిని తెచ్చేశాను కాబట్టి నాకు కమెంట్స్ కూడా పెద్ద పెద్దవే రావాలి. ఓకేనా? కథ కొనసాగుతుంది. మీలో ఎంతమంది అభిరామ్, జానకి అలాగే సిరి, అర్జున్‌లను గుర్తుపట్టారో
వాళ్ళ స్టోరీస్ నేమ్స్ ఏంటో కమెంట్ చేసేయండి. చూద్దాం ఎంతమందికి వీళ్ళు గుర్తున్నారో. కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.